ఏది ఏమైనా పిల్లల కోసం 4 మాటలు చెప్తా. పిల్లల్ని ఎలా డీల్ చేయాలి? పిల్లల్ని డీల్ చేయడం మనకు రాకపోతే మన పిల్లల్ని సొసైటీకి సైకోలుగా తయారు చేస్తాం. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. సండే స్కూల్ అనేది చర్చికి 17వ శతాబ్దం వరకు లేదు. రాబర్ట్ రైక్స్ అనే ఆయన 1780 వరకు సండే స్కూల్ అనేది చర్చికి లేదు. 17వ శతాబ్దం నుంచి సండే స్కూల్ పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు ఇంగ్లాండ్ దేశంలో పుట్టిన ఆయన పిల్లల్ని పసిగట్టాలన్న ఉద్దేశం చాలామందికి తెలియలేదు. ఆయన పసిగట్టాడు. ఏమని పసిగట్టాడు తెలుసా? తరాలు బాగుపడాలంటే ప్రారంభపు దశలోనే పిల్లలతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయడానికి ఆ టైంలో ఎక్కువ పేదరికం ఉండేది కనుక ఆ పేదరికం ఉన్న టైంలో రాబర్ట్ రాక్స్ అనే ఆయన చాలామంది పేదరికం వల్ల కూలి పనులకు పోయేవారు, తల్లిదండ్రులు వదిలేసి కూలి పనులకు పోయేవారు, పిల్లలు కూలి పనులకు పోయేవారు. అలాంటి టైంలో ఈ పిల్లలకి చదువు నేర్పిస్తే కానీ వీళ్ళ భవిష్యత్తులు బాగుపడవని చెప్పి సరిగ్గా సండే నాడు స్కూల్ పెట్టాడు. అది సండే స్కూల్ అంటే. అలా వచ్చింది సండే స్కూల్. ఆ సండే స్కూల్లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు చెబుతున్నాడు. మరి ఆ రోజుల్లో ఆయన బయోగ్రఫీ మీరు చదవండి, ఎంత విచిత్రంగా ఉంటుందో. అసలు మామూలుగా స్కూల్లో కూర్చోబెడతానే కూర్చోరు. అలాంటిది సండే స్కూల్ అంటే, సండేలో స్కూల్ అంటే ఏం చెప్పుంటాడు? పిల్లల్ని కూర్చోబెట్టి మన వల్ల అవుతుందా? ఇందాక నుంచి కూర్చోమని బుడగలన్నీ లాగేశారు. ఆ సాయి వెంకటేశ్వర అబ్బాయి అలా కూర్చోడు. అడుగుతున్నాను, కూర్చోరని అడుగుతున్నాను. అలాంటి పిల్లల్ని మార్నింగ్ సెషన్ నుంచి ఈవినింగ్ సెషన్ వరకు వాళ్ళని కూర్చోబెట్టడం అంటే ఏమి స్టడీ చేస్తుంటాడు? కూర్చోబెట్టాడు, మాట్లాడుతున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళు పెట్టరు, ఆయన పెట్టలేదు. ఎందుకంటే పేదరికం. అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి తినే వచ్చి మళ్ళీ సెకండ్ సెషన్లో కూర్చోవాలి. ఇలాంటివి ఆయన ఎలా పసిగట్టాడు? ఆయన లెక్కలు వేసుకున్నాడు ఆ రోజుల్లోనే. ఏమనంటే బిడ్డల్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళ మైండ్ చదవడం స్టార్ట్ చేశారు. దాన్నే బయట సైకాలజీ అంటారు. మన పెద్ద సైకాలజీ ఫిలాసఫీ మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మినిమం పిల్లల కోసం మనకు తెలియాలి. ఆయన పసిగట్టాడు. ఏం పసిగట్టాడు? మన పిల్లలకి మన అనవసరమైన విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఏదో పెద్ద జ్ఞానయుక్తమైన ఆత్మీయ విషయాలు నేర్పిస్తున్నాం అనుకుంటాం. ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు సాయి వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి, మా అమ్మాయి వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇంకొక అందరే ఉంది, శ్రీకాంత్ అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ కూర్చున్నారు అనుకోండి. ఇలా చేతులు కట్టుకుని అసలు మన ఆత్మీయ జీవితం ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏమంటారండి? ఈడెవడో ఆత్మీయత దాన్ని అనుకుంటారా అనుకోరా? అసలు నా ఆత్మీయ స్థితిగతులు అంటే ఏంటంటే అని సండే స్కూల్కి ఆ లాంగ్వేజ్ ఉపయోగిస్తే వాళ్ళకి అర్థం అవుద్దా? నా ఓహో అంటే వాళ్ళకి క్లారిటీ ఉండాలి, వాడంటే క్లారిటీ ఉండాలి, ఆ నీటి మీద ఫామ్ అవుతున్న ఫైర్ ఏంటో క్లారిటీ ఉండాలి. వాళ్ళకు ఒక టెర్మినాలజీ ఉంది. వాళ్ళ భాషలోకి వెళ్ళాలి, వాళ్ళ భాషల్లో మాట్లాడాలి. వాళ్ళు ఏ ఏజ్కి ఎలా స్పందిస్తారో మనకు తెలియాలి. ఇవి మనకు తెలియలేదు, బట్టల సాపోడు తెలిసినాయి. ఈ మనకు తెలియదు. ఆ కలర్స్ వాళ్ళకి ఏ అట్రాక్ట్గా ఉంటాయో వాళ్ళకి తెలుస్తాయి. అందుకే మీ పిల్లల్ని ఆ షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వదిలేండి. ఎన్ని కలర్ బట్టలు ఏరుకొస్తారో తెలుసా? వాళ్ళు బట్టల షాపోడు తెలిసాయి, యూట్యూబ్ వాడు తెలిసింది, ఇంకా పుస్తకాలు రాసినోడు తెలిసింది. యాప్ డౌన్లోడ్ చేస్తే ఏ ఏజ్ వాడాలో కూడా యాప్లు తయారు చేసినోడు తెలిసింది. ఎవరిని ఎలా వాడాలో అన్నీ తెలిసింది. చివరికి ఇప్పుడు వస్తున్న సినిమాలు మీరు చూడండి. ఆ సినిమాలు ఏవైతున్నావో ఏ ఏజ్ పిల్లల సినిమాలు చూడాలి కూడా డిస్క్లైమర్ మీద వేస్తున్నారు. సినిమా వాడికి తెలిసింది, షాపింగ్ వాడికి తెలిసింది, బయటోడికి తెలిసింది. చదువుకోవడానికి పంపిస్తే ఆడిని ఏ క్లాస్లో కూర్చోబెట్టాలో కూడా విద్యా వ్యవస్థకు తెలిసింది, గవర్నమెంట్కి తెలిసింది, అన్నిటికీ తెలిసింది. ఎవరికి తెలియలేదంటే కన్నం మనకు తెలియలేదు. వాళ్ళని కన్నాం, వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకు తెలియట్లేదు. అది మనకు తెలియాలి. ఇది పసిగట్టి నేర్పించిన వ్యక్తే రాబర్ట్ రైక్స్. ఎంత బాగా అంటే ఆత్మీయత పేరుతో పిల్లల మనస్సులు మనం కృంగదీస్తాం. దీన్ని నేను అడుగుతున్నాను, ఎక్స్ట్రీమ్ డివోషనల్గా వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల. చూద్దాం ఒకసారి. ఆయన అనలేదు కానీ ఆయన బైబిల్ బేస్మెంట్ మీద అన్నాడు. ఒకసారి ఎబిసీలకు రాసిన పత్రిక త్వరగానే ముగిద్దాం. ఎబిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
ఎబిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీ పిల్లలకు కోపము రేపక, మీ పిల్లలకు కోపం రేపక. అక్కడ మూల పదాలు వాడిక పదాలు ఏంటి చెప్పిన, వాళ్ళని ఎమోషనల్గా డిస్టర్బెన్స్ చేయకండి, వాళ్ళని మానసికంగా కృంగదీయకండి. వాళ్ళు కృంగిపోతారంటే కృంగిపోతారు. వాళ్ళు ఎలా కృంగిపోతారంటే అక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎలా పెరిగాం, మన తల్లిదండ్రులు మనం పెంచిన వైన్ ఉంటుంది చూస్తారా, అదే వైన్ అని తెచ్చి వాడు అలాగే పెరగాలనుకుంటే వాళ్ళు కృంగిపోతారు. పిల్లల మనసులు, ముఖ్యంగా తండ్రులారా, ఎవరు ఆ మదర్స్ కదా అక్కడ చెప్పండి, తండ్రులారా మీ పిల్లల మనసు చెప్పండి కృంగనీయొద్దు. వాళ్ళతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే, మనం 90s బ్యాచ్ ఉన్నాం అనుకోండి, మనల్ని ఎలా పెంచారండి? మాట వినకపోతే ఏం చేస్తారు చెప్పండి? కర్రెత్తుతో కూర్చునేవాళ్ళు, నోరెత్తితే కూర్చునేవాళ్ళు, ఈపు మీద కొడితే కూర్చునేవాళ్ళు, మాట్లాడితే కూర్చునేవాళ్ళు, ఓయ్ అంటే కూర్చునేవాళ్ళం, ఒరే అంటే కూర్చునేవాళ్ళం. ఇప్పుడు మారింది. వాడిని మనల్ని విలన్ చూసినట్టు చూస్తారు. ఆ స్కేల్ ఇక్కడ తెస్తే సేమ్ అలాగే ఒరే వసే కూర్చోవే అని అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని విలన్స్లా ఫీల్ అవుతారు. వాళ్ళు పిల్లలతో ఎలా ఉండాలంటే, రాబర్ట్ అంటాడు, ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలంట. ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, పిల్లలు వాళ్ళ ఫాదర్ని వాళ్ళ హార్ట్లో హీరోలో ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనం తగ్గకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు వేసుకునే బట్టలు, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాట్లాడే భాష, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నడిచే నడక, వాళ్ళకి హీరో ఎవరో తెలుసా? నువ్వే. మా నాన్న హీరో అని చెప్పుకోవాలి, మా అమ్మ హీరోయిన్ అని చెప్పుకోవాలి. చెప్పుకుంటారా? మసికొట్లు ఏదో తిరుగుతారు వాళ్ళ ముందు, వాళ్ళ ముందు పిచ్చుకోవడం ఎడుగు తిరుగుతారు, నడుతున్నాను. వాళ్ళ ముందు ఎంత నీట్నెస్ ఉండాలి, ఎంత బాగా మాట్లాడాలి, వాళ్ళు ఎంత బాగా మనం అబ్జర్వ్ చేస్తారంటే హీరో. వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అన్నీ అనుకుంటారు మా నాన్నకు అన్నీ తెలుసు, నడుతున్నాను. మా నాన్నకు అన్నీ తెలుసు అన్నప్పుడు, వాళ్ళు అడుగుతున్నప్పుడు, వాళ్ళు అడిగిన దానికల్లా చెప్పండి సమాధానం చెప్పాలి. ఎతికైనా చెప్పాలి, నేర్చుకునైనా చెప్పాలి, తెలుసుకునైనా చెప్పాలి, ఎవరినొకరు అడిగైనా చెప్పాలి. కానీ మనం ఏమంటాం? నోర్మి పట్టణండ ప్రశ్నలు నీకు అంటాం. మా నాన్నకి ఇది తెలియదు అనుకోకూడదు. మా నాన్నకి ఇది తెలుసు. మా నాన్న ఏదైనా చెప్తాడు, మా నాన్న ఏదైనా చేయగలడు, మా నాన్న ఏదైనా కొనగలడు, మా నాన్న ఏది మంచిదో నా కోసం బాగా ఆలోచన, మా నాన్న మై హీరో అని చెప్పుకోవాలి. చాలామంది లింగిలు కట్టుకుని చెప్పండి, టవల్ కట్టుకుని సిరిగిపోయిన బండ్లు వేసి 4 మంది తిరుగుతుంటే, మీ ఓడేమో స్పైడర్ మ్యాన్ సినిమాలు చూస్తాడు, నువ్వేమో సున్ని కట్టుకున్నా లింగి కట్టి తిరుగుతాడు ముందు. స్పైడర్ మ్యాన్ ఫాదరు స్పైడర్ మ్యాన్. ఇప్పుడు ఆడికి ఎలా ఉంటుంది? నేనేమో స్పైడర్ మ్యాన్లో ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే దూకేమని కాదు నా ఉద్దేశం. కనీసం వాడు ముందు నీ యాటిట్యూడ్ ఏంటి? ఏసే షూ దగ్గర నుంచి, ఏసే చెప్పు దగ్గర నుంచి, దూకునే హెయిర్ స్టైల్ వరకు మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారని మీరు నమ్మగలరా? ఈరోజు మనం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మైండ్లో మనం హీరోలు మనం. కానీ ఆ హీరోలా ఫీల్ అవుతున్న వాళ్ళని మనం విలన్స్లా డీల్ చేస్తాం. వాడు ఎలా ఉంటాడు చెప్పండి, ఆమె ఎలా పెరుగుతుంది చెప్పండి. హీరోలు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతో ఫ్లేవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం ఏం చేస్తాం చెప్పిన వాళ్ళ పిచ్చోళ్ళ మనం మారుస్తాం. బయట కూడా వదిలేయండి, ఈ ఆత్మీయ జీవితంలో ఉన్న మనం కూడా మనం ఏం చేస్తాం తెలుసా? లేనిపోయిన రుద్దుడు అలాగ స్టార్ట్ చేస్తాం. బేబీ వెళ్ళరా, అంకుల్ వచ్చాడు, ప్రజలు చెప్పు. గదిలోంచి పిలుస్తాడు ఆ పిల్లని, ఆ చక్కగా లోపల ఏదో ఆడుకుంటూ ఉంటుంది. వెళ్ళరా, అంకుల్ వచ్చాడని చెప్పానా, ప్రజలు చెప్పు అనగానే ఆ పిల్లకి అల్లిపోయి ఇలా వచ్చి, ఈ ఎదవేటి ఇప్పుడు వచ్చాడు అనుకుంటుంది, వచ్చిన మనమే అనుకుని చెప్పండి, తప్పక మన సొప్పక చెప్పండి. ఆడెవడు, ఆడికెందుకు ఇప్పుడు నేను ప్రైజ్లాడు చెప్పాలి, ఈ ప్రైజ్లాడు కూడా పెట్టి ఇది చెప్పకపోతే ఇప్పుడు రాజ్యాంగంలో ఏమి నష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళ మైండ్లో తిరగమనుకుంటున్నారా? మనం చెప్పకపోయినా వాళ్ళు చెప్పాలి.
భయపెట్టి చెప్పించడం కూడా ఆత్మీయత కాదు. అందుకే వాళ్ళ మనస్సులు చెప్పండి కృంగనీయకండి. వాళ్ళ మనస్సులో వాళ్ళకి తెలియాలి ప్రైజింగ్ అంటే ఏంటో తెలియాలి, ఎందుకు చెప్పాలో తెలియాలి, ఏ టైంలో చెప్పాలి, వాళ్ళకి చెప్పాలనిపించాలి. నువ్వు బలవంతంగా చెప్పించుకో, వాళ్ళ స్వేచ్ఛను భగ్నం చేయకు. వాళ్ళకి ఆ యొక్క ఇష్టాల మీద మమకారం వాళ్ళకి పెరగాలి. అందుకే ప్రపంచమంతా పిల్లల మైండ్ సెట్ అర్థం చేసుకుని ఇంత సర్వేగంగా లోకం ముందుకు పోతుంటే మనం ఎక్కడ ఆగిపోయి చెప్పండి? ప్రైజ్ లార్డు చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆది కాండము చెప్పండి, నిర్గమాకాండం, ఇక్కడ ఆగిపోయామ్మా. ప్రపంచం ఎక్కడికి 5వ తరగతిలో నీ గోల్ ఏంటంటే వాళ్ళు చెప్తారేంటో తెలుసా? నా గోల్ ఇది అని. 5వ తరగతికి బయట పిల్లలు నీ గోలేటర్ అంటే ఈడు అన్నాడట, నా చిన్ని హృదయంతో చెప్పండి నా చక్కని యేసయ్య గొరిపోయి. ఈడు ఇలా అయిపోయాడు. బయట గోల్స్ ఏటి చెప్పండి, ఏలేటి నీ గోలేట్రా. నాకు 66 పుస్తకాల పేర్లు వచ్చిలే తర్వాత నీ గోలేటి. నేను ఆ యుద్ధం చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆపేకండి, అదే ఆత్మీయత అనుకోకండి. అందుకే లూకా సువార్తలో ఏమంటారు చెప్పనా? ఈ లోకపు కుమారుల కంటే వెలుగు కుమారులు చెప్పండి చాలా గొప్పగా ఉన్నారంట. చూస్తారు ఒకసారి చూడండి, ఇదేదో తెలియని వాక్యం శ్లోకం చెప్పేస్తున్నాడు, చూస్తున్నారు నా వైపు. చూడండి ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయం ముగిద్దాం త్వరగానే. మంచి బిర్యానీ ఉంది, అందరూ భోజనం చేసే ప్రేమతో చక్కగా వెళ్దురు. కానీ 8వ అధ్యాయం 16 వచ్చింది, 16 అధ్యాయం 8వ వచ్చింది. అన్యాయస్తుడై ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని అతన్ని మెచ్చుకొనిను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధం తమ తరమను బట్టి చూస్తే. ఏంటి ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? డాక్టర్ లూకా గారు రాస్తున్నారు ఆ మాటకి, ప్రభు బోధలో ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? లోకస్తుడికున్న జ్ఞానం నన్ను నమ్ముకున్న బిడ్డలకు లేదంటున్నాడు. దేవుడే బాధపడుతున్నాడు. బయట లెక్కలేడు చెప్పనా? లెక్కలేడు చెప్పనా? ఎరా పెళ్లి చేసుకుంటావంటే వాళ్ళు లెక్కలేడు చెప్పనా? ఇంకా పెళ్లి చేసుకుని అంటున్నాడు. ఎందుకు చేసుకోమంటే నేను జాబ్ కట్టాలి చెప్పండి, ఇల్లు కట్టాలి చెప్పండి, కాస్త సేవింగ్స్ పెట్టాలి చెప్పండి, నాకంటూ ఒక ఫర్నిచర్ కొనాలి చెప్పండి, ఒక కారు కొనాలి చెప్పండి. అప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం కాదు, నేనే వెళ్ళి ఆ పిల్లని బంగారంలో చూసుకుంటాను, నేను అప్పుడు చేసుకుంటాను. ఆడికి 7వ తరగతిలోని లెక్కలు ఉన్నాయి. ఆడికి మనకి పెళ్లి చేసుకుంటారంటే ఇడు అన్నాడట, మా అమ్మ నాన్న చేసుకోమంటే ఇంకా వాళ్ళు ఏది చెప్తే చేస్తావు నువ్వు. ఇలాగున్నావి ఇంత నేరోగా, ఇంత నెగ్లెక్ట్గా, ఇంత డల్లగా ఇది నడుతుంది. ఇది డివోషనల్ లైఫ్ అని ఎవడన్నాడు? ఈయనింత అట్లాంటి పొండుగళ్ళ పెంచుతున్నారేంటి? ఇది డివోషనల్ లైఫ్ అని ఎవడన్నాడు? నడుతున్నాడు. ఏమీ తెలియదా వాడికి, ఏమీ తెలియవరా? ఇది ఒక ఆత్మీయత, ఇది అతి ఆత్మీయత. రే ఏం చేస్తారంటే గోల్ చెప్పాలి వాడు, నేను కొట్టాలి, జాబ్ కొట్టాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఆస్తులు దాయాలి, డబ్బులు దాయాలి, నా దేవుడి కొరకు ఘనంగా. అక్కడి నుండి చెప్పండి సాక్ష్యం చెప్పాలి. ఈ ప్రేమడికి నేర్పించామా? దేవుడి పనిలో ఉంటేనేమో పరీక్షలు రాస్తేనేమో దేవుని పనిలో ఉంటాం. ఆయన సెడగొట్టింది ఎవరు చెప్పను? మనకి చెప్పడం రావడం లేదు. వాళ్ళ స్పీడ్ మనమే ఆపేస్తున్నాం, వాళ్ళ ఏకవంతమైన నాలెడ్జ్ ఆపేస్తున్నాం. మన మైండ్ సెట్ వేరు, మన జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. నీ ప్రేమలన్నీ వాటికి నేర్పించి అక్కడే ఆపేస్తున్నావు, వాళ్ళ మనస్సులో కృంగదీస్తున్నావు. కార్టూన్ వీడియోస్ నీకు నాకు అర్థం కావు. వాళ్ళకి ఎంత బ్రైట్గా అర్థమవుతుందో. ఒక్క స్టోరీలో 4 స్టోరీ క్యారెక్టర్స్ రన్ అవుతుంటే వాళ్ళు అంత 2 నిమిషాలు 3 నిమిషాలు కార్టూన్ స్టోరీలో మొత్తం ఎవడు విలానో, ఎవడు హీరో, ఎవడేంటి సైడ్ క్యారెక్టర్ అన్నీ చెప్పేస్తారు. అంత వేగంగా 5 మినిట్స్లో మొత్తం స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో లింకాలు చెప్పేస్తారు. నీకు నాకు తెలుసా? నీకు పెదవేట తీర్పులు నీకు నాకు తప్ప ఇంకేం తెలవు. నీకు కొబ్బరికాయలు దొంగతనం చేశారన్నది తెలుసు మనకంతే. వాళ్ళు ఎంత వేగంగా ఉన్నారు. సెకండ్ కిందకి చూసాం గూగుల్లో, సెకండ్కి 24 ఫ్రేమ్స్ జుమ్ అని వెళ్ళిపోతాయి. అలా 24 ఫ్రేమ్స్ అని వెళ్ళిపోతే ఆ వేగాన్ని మనం పట్టుకోలేము, కణాలు పట్టుకుంటారు.
మీ పిల్లలకి, మన పిల్లలకి వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఏది ప్రాబ్లమేటిక్కో, ఏది మంచి విషయం ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వాళ్ళ మనస్సులు చెప్పండి కృంగనివ్వక. ఒక మాట చెప్తున్నాను వినండి. ఈరోజు ఎన్ని స్టోరీస్ ఉన్నాయి చెప్పనా? మీకు తెలుసో లేదో, కొంతమందికి తెలుసు. మనం తెలుగు సాంగ్స్ వింటాం, గట్టిగా ఉంటాయి. హిందీ సాంగ్స్ వింటాం. కానీ ఇప్పుడు జనరేషను కొరియా సాంగ్స్ వింటున్నారు. తెలుసా? ఏమన్నా ఏంటవి? బీటీఎస్. నేను అడుగుతున్నాను, 90% ఇప్పుడు ఇంటర్, 10th, 5th క్లాస్, 6th క్లాస్ నుంచి బీటీఎస్ బాయ్స్ సాంగ్స్ ఫాలో అవుతున్నారంటే మీరు నమ్మగలరా? ఆడి పేరేంటో తెలియదు, ఈడి పేరేంటో తెలియదు, అందులో ఎవడ యాక్టో తెలియదు, వాళ్ళకి తెలుసు అన్నీ. వాళ్ళు ఫాలో అవుతారు. తెలుసా? అంటే వాళ్ళ టేస్ట్లు వేరు, మన టేస్ట్లు వేరు. వాళ్ళ కలర్స్ వేరు, మన కలర్స్ వేరు. వాళ్ళ ఫాలోయింగ్ వేరు, మన ఫాలోయింగ్ వేరు. వాళ్ళ కథలు వేరు, మన కథలు వేరు. వాళ్ళ యొక్క గోల్స్ వేరు, మన గోల్స్ వేరు. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? అలాంటి వేగవంతమైన మైండ్ని తెచ్చి ఎక్కడ పెడతాం చెప్పండి? నిర్గమాకాండంలో యోర్దాన్ నది ఎక్కడుందో చెప్పి అంటున్నామ్మా. అక్కడ ఉందంటాడు, గుర్తుపెట్టుకో. చెప్పాలి. డివోషనల్ ఎంత రేంజ్ ఉందో వాడికి చెప్పాలి, కానీ చెప్పేలా చెప్పాలి. వాడికి సూపర్ మ్యాన్ సిరీస్ అన్నీ తెలుసు, వాడికి స్పైడర్ మ్యాన్ సిరీస్ అన్నీ తెలుసు, వాడికి ఐరన్ మ్యాన్ సిరీస్ అన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన వాడికి పార్ట్ 1లో ఏం జరిగిందో, పార్ట్ 2లో ఏం జరిగిందో వాడు అన్నీ చెప్పగలడు. అన్నీ చెప్పగలి ఎంత బిగ్గెస్ట్ స్టోరీలు అర్థం చేసుకున్నాడు. హరీ పాటర్ అని ఒక సిరీస్ ఉంది తెలుసా? హరీ పాటర్ సిరీస్లో 10 బుక్స్ రాసింది ఆవిడ, 10 పుస్తకాలు. ఎవరు కొన్నారు 10 పుస్తకాలు? ఆస్కర్ అవార్డు దద్రలు కొట్టేసింది, మార్కెటింగ్ దద్రలు కొట్టింది. ఎవరి స్టోరీస్ తెలుసవి? హరీ పాటరు చిన్నపిల్లల స్టోరీలు. సినిమా ఇండస్ట్రీ ఒక నవల పిల్లల్ని ఆకర్షిస్తుంది. ఒక దిక్కుమాలిన మాయామంత్రాల పుస్తకం పిల్లల్ని ఆకర్షిస్తుంది. ఎందుకు ఆకర్షిస్తుందంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏంటో వాళ్ళు చెప్పండి, వాళ్ళు పసిగడుతున్నారు. ఈ ఎలుగు కుమారుల కంటే చెప్పండి లోకపు కుమారులే చెప్పండి యుక్తిగా ఉన్నారు. వాళ్ళ జనరేషన్ ఎలా తయారు చేసుకోవాలో మనం తయారు చేసుకొని రావట్లేదు. అందుకే చిన్నపిల్లలట నీటిలో కలిసిన సిమెంట్ లాంటి వాళ్ళంట. ఆ సిమెంట్ని సరిగ్గా డీల్ చేస్తే దాని మీద మంచి ఆకారం కట్టవచ్చు. దాన్ని సరిగ్గా డీల్ చేయడం రాకపోతే ఆ సిమెంట్ టైట్ అయిపోతే ఏవి చెప్పండి కట్టలేం. వాళ్ళ మనసు తడిసిన సిమెంట్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. మరి ఎలా వాళ్ళతో మాట్లాడమంటే మనకు తెలియాలి. 4 to 6 years ఎలా ఉంటారో రాక్షి చెప్తాడు. 4 to 6 years ఎలా ఉంటారు, 7 to 9 years ఎలా ఉంటారు, 10 to 12 years ఎలా ఉంటారు, 13 to 15 ఎలా ఉంటారు, 16 నుంచి 18sలో ఎలా ఉంటారు, 20sలో ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి ఇష్టపడతారు, ఇవన్నీ తెలియాలి. వాళ్ళకి చెప్పేలాగా చెప్పండి. ఇది పెద్ద సైకాలజీ ఏం కాదు. ఆ ఏజ్కి వాళ్ళు ఏమి ఇష్టపడతారో చెప్పండి, తెలియాలి. నేను త్వరగా ముగిస్తాను. ఒక అమ్మాయి ఎవడో పేరు రాసుకుంది ఈ కాలు మీద. వాళ్ళ అమ్మ చూసింది. ఈ కాలు మీద రాసుకుంటారు కదండి, ఈ కాలు మీద రాసుకుంటే వాళ్ళ అమ్మ చూసేస్తే ఎవడి పేరు అది అని అడిగింది. ఈ పిల్ల భయపడి మీ అమ్మ చూసిందని. 6th క్లాస్ అమ్మాయి ఎవడ పేరో కాలు మీద రాసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేస్తాం చెప్పనా? మనం మొరటి డీలింగ్ ఎలా ఉంటుంది చెప్పనా? ఇది 5వ తరగతిలోనే కాలు మీద పేరు రాసిందంటే 7వ తరగతిలో ఆడుతూ పోతాది అని ఆ పిల్లతో అంటాం అనమా. నువ్వెత్తున్నావు ప్లానింగ్లన్నీ, నువ్వు బాగుపడుతున్నాను అనుకుంటున్నావే తప్ప చెప్పండి నువ్వు తిట్టి చెడగొడుతున్నావు. చెప్పాలి ఆ పిల్లకి ఏమనంటే, ఎవడ పేరో నీ విలువైన దేహం మీద రాసుకోవడం ఏంటమ్మా, ఎవరిని ఇమిటేట్ చేస్తున్నావు చెప్తుంది ఓపెన్గా. పలానా మూవీలో పలానా సీరియల్లో అలా చేశారు, నేను కూడా అలా రాసుకున్నానంటే అది మనం ఫాలో అవ్వడం ఏంటమ్మా? అయినా నీ పేరు ఎవరో రాసుకోవాలి కానీ వాళ్ళ పేర్లు నువ్వు రాసుకోవడం ఏంటమ్మా? నీ రేంజ్ ఏంటమ్మా, నీ అందం ఏంటమ్మా? వాళ్ళని పొగడాలి. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ మీ నానమ్మ బుద్ధులు వచ్చినాయి నీకు, అన్నం ఎట్టకండి యాదవకి. ఇది 5వ తరగతిలోనే తొడ మీద రాసిందంటే చెప్పండి, ఇది 7వ తరగతి ఇంకా ఆడుతూ రాసిన పోతుందంట అంటాం అనమా?
నువ్వు 7వ తరగతి ఫిగర్ చెప్పేస్తున్నావు అప్పుడే ఆవిడికి. వాళ్ళతో మనకు మాట్లాడరు. అందుకే 20స్లో ఎలా ఉంటారు, 80స్లో ఎలా ఉంటారు, 9 ఇయర్స్లో ఎలా ఉంటారు, 10 ఇయర్స్లో ఎలా ఉంటారు, ఈ ఇయర్స్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు బయట వరకు తెలుస్తున్నాయి, మనకు తెలియట్లేదు. వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకుంటున్నారు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, మనకు తెలియట్లేదు. ఇప్పుడు ఏదో పిచ్చి సాంగ్స్ వింటారండి, వింటలేదు పిల్లలు, వింటున్నారు లేదా? పిచ్చి సినిమా పాటలు వింటున్నారు, పిచ్చి ఇలాంటి వీడియోస్ ఈ నెట్ఫ్లిక్స్ అవి ఫాలో అవుతున్నారు. వాళ్ళకి చూడొద్దంటే చూస్తారు, మనం చెప్తున్నాను. వాళ్ళకి ఎలా చెప్పాలి? ఒక పాస్టర్ గారు భలే చెప్పారు. బ్లాక్ అండ్ పింక్ అని ఒక సిరీస్ ఉన్నదండి. పొద్దుట మేము డిస్కషన్ చేస్తుంటే అది కొరియన్ సిరీస్. అది ఆ సిరీస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఈసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళు వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెడతారు, డిస్ప్లే మీద పెడతారు. అవి పెడుతుంటారు, ఆ కలర్స్ పెడతారు. అదొక లాంగ్వేజ్ ఉంది, మనకు తెలియదు. అది ఒక ప్రపంచం. నేమ్స్ కోడింగ్లు ఉంటాయి, నెంబర్స్లో ఉంటాయి, కలర్స్లో ఉంటాయి. మనం అనుకుంటాం మన పిల్లకి బ్లాక్ అంటే ఇష్టం అనుకుంటాం. ఆ బ్లాక్లో వేరు, బ్లూ వేరు, నెంబర్స్ వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళు మాట్లాడుకునే భాష వేరు. వాళ్ళ ఫింగర్స్ ఇలా మాట్లాడతారు. ఆ బీటీఎస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా అంటే వేరు, ఇలా అంటే వేరు. ఇందులో ఏముంది అనుకున్నాను నేను చాలా కాలం. ఇలా అంటే లవ్ అంటాయి, కనబడుతుందా లవ్? ఇలా అంటే వేరు, ఇలా అంటే వేరు. భయంకరమైన భాష చెప్పనా? అసలు వాళ్ళ లాంగ్వేజ్లో డాడీ అంటే డాడీ కాదు, తెలుసా? నిజం. వాళ్ళ లాంగ్వేజ్లో బ్రదర్ అంటే బ్రదర్ కాదు, డాడీ అంటే డాడీ కాదు. వాళ్ళ ప్రత్యేకమైన యూనివర్స్ లాంగ్వేజ్ నడుస్తుంది. ఎంత వేగంగా ఈ ప్రపంచంలో ఉండే పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే 24 hours నీతో ఉండలేదు. వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో తిరిగి వస్తున్నారు, వాళ్ళు బయట సొసైటీలో తిరిగి వస్తున్నారు. ఇన్ని నేర్చుకుని వస్తున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇన్ని విని ఇన్ని నేర్చుకుని వాటికి అలవాటు పడిన పిల్లలకి మోసే తర్వాత ఎవరు చెప్పంటాడు? ఏమంటాడు చెప్పండి? త్వరగా ఎదురు చెప్పేది, త్వరగా నన్ను వదిలేస్తారా? ఆ బీటీఎస్ చూసుకొచ్చి అనుకుంటాడు వాడు. వాళ్ళకి అడుగుతున్నాను, ఆ పిల్ల 5th క్లాస్ అమ్మాయి బ్లాక్ అండ్ పింక్ పెట్టుకుందాం డిస్ప్లే మీద. పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా డీల్ చేయడం, ఇవన్నీ పెద్ద ఆత్మీయ విషయాలు, కానీ మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన విషయాలు. ఆ పిల్లకి పాస్టర్ గారు లేదు నువ్వే ఫాదర్గా ఉన్నావు, తండ్రులుగా మనకే బాధ్యత ఇచ్చాడు కనుక ఎలా డీల్ చేస్తావు? మన ఇంట్లో పిల్ల అలా చేసింది అనుకోండి, ఎలా డీల్ చేస్తావు? ఇది చూడొద్దంట, చూస్తుంది. ట్యూన్ బాగుందిగా అంటుంది, లిరిక్స్ బాగున్నాయిగా అంటుంది. అప్పుడు అంటాం ఆ పిల్లతో, ఆ పాస్టర్ గారు అన్నారట, నీకు బ్లాక్ అంటే ఇష్టమా అన్నాడట. అంది. కవర్ చేస్తారు వాళ్ళు బాగా. నీకు పింక్ అంటే ఇష్టమా అన్నాడట. అంతే. పాస్టర్ గారు అన్నారట, ఆ సాంగ్ ఏం బాగుంది అన్నాడట. టక్మని పిల్లకి మర్చిపోయింది. వీడికి ఎలా తెలిసిపోయింది? బ్లాక్ అంటే బ్లాక్ అనుకున్నాను, ఫుల్ పింక్ అంటే పింక్. ఆయన పసిగట్టాడు వెంటనే పాస్టర్ గారు. గట్టి చెప్పకండి, మా నాన్న ఇంకా బ్లాక్ అనుకుంటున్నాడు, చెప్పండి పింక్ అనుకుంటున్నాడు, మా నాన్నకి సాంగ్స్ అని తెలియదు, ఇది కొరియన్ సిరీస్ అని తెలియదు, మీరు చెప్పకండి అంటే, అయితే వెళ్ళరా మన ఇద్దరు మాట్లాడుకుందాం అన్నాడు పాస్టర్ గారు. ఈ జనరేషన్ డీల్ చేయడం గుర్తుపెట్టుకోండి. సండే స్కూల్ టీచర్లు ఎవరైనా ఉంటే, లేదా మన ఇంట్లో పిల్లలు ఉంటే మనం డీల్ చేసినది, ఇలా పక్కకు రా అనొచ్చు, పక్క వచ్చాం, చెప్పండి అంకుల్ అందంట. ఆ సాంగ్ నీకు ఏం నచ్చిందంటే, నాకు ట్యూన్ నచ్చింది అని అడిగిందంట. అయితే ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్కి ఇప్పుడు మనకు డెఫినేషన్ ఇచ్చేసి గూగుల్ ఏ అడ్వాన్స్లోకి వచ్చింది, ఆయన డీల్ చేసి అన్నట్టు. అందులో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మీనింగ్ తెలుసా నీకు అని అడిగాడంట. ఏంటి అంకులు అంది. మరి తెలియకుండా ఎలా వింటున్నావు అన్నాడట. అదే బాగుందని వింటున్నానంటే, అది చాలా అబ్యూజ్, అంటే అది చాలా అభ్యంతరకరమైన సెక్సువల్ వర్డ్ అమ్మ అంటే, చిచి అలా ఉంది అందులో అంటే, నా తెలియకుండా వింటున్నాను అంకులు అంటే, అందుకే మీ ఫాదర్ వినొద్దంటాడు అని చెప్పాడు. అప్పుడు అందే, అలాంటి సాంగ్స్ ఈరోజు నేను కూడా వినండి అంకులు అని చెప్పిందంట. ఎంత బాగా డీల్ చేశాడండి, ఎంత చక్కగా డీల్ చేసినా. అలా కాకుండా ఇప్పుడు మీ నాన్న చెప్తాను, బ్లాక్ అంటే ఏంటో తెలుసా దానికి? అది బ్లాక్ ఎట్టింది, అది బ్లూ ఎట్టిందంటే నేను అడుగుతున్నాను, ఇంకో 2 బ్లూలు ఎడుతుంది ఎట్టదా? ఎలా చెప్తున్నా వాళ్ళకి ఫ్రెండ్లీగా మాట్లాడాలి, వాళ్ళతో పంచుకోవాలి, వాళ్ళ టేస్ట్ మనం ఎంకరేజ్ చేస్తూనే అందులో ఏం మైనస్ ఉందో చెప్పాలి. నడుతున్న సినిమా సాంగ్స్ ఇష్టపడతారు. సినిమా సాంగ్స్ ఎందుకు తప్పు? ఎందుకంటే వల్గర్ లాంగ్వేజ్ ఉందని వాళ్ళకి అర్థం అవ్వాలి. వినొద్దన్నానంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటారు. ఎందుకు వినొద్దన్నాను, ఎందుకు వినకూడదంటే, అమ్మా అదిగో ఆ హీరోయిన్ని అవయవాలు పోగొడుతున్నాడు చూడు, బ్రెస్ట్ కోసం మాట్లాడుతున్నాడు, టైస్ కోసం మాట్లాడుతున్నాడు, తన యొక్క బ్యాక్ ఫ్రంట్ కోసం మాట్లాడుతున్నాడు, తన యొక్క హిప్స్ కోసం మాట్లాడుతున్నాడు.
ఇలాంటిది నీ కోసం ఎవడన్నా పాడితే నాకు ఎలా ఉంటుంది చెప్పమ్మా అన్నప్పుడు ఆ పిల్లకి స్ట్రైక్ అవుదా? ప్రెస్ కోసం పాడుతున్నాడు డాడీ నాకు తెలియదు అన్నప్పుడు అర్థమవుదా? హిప్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు అర్థమవుదా? ఇది పిల్లలతో మాట్లాడే విధానం. ఇది చెప్తున్నారు పౌలు గారు ఏమని, మీ పిల్లల మనసులు చెప్పండి కృంగనివ్వకండి, వాళ్ళతో మాట్లాడండి, అర్థమయ్యేలా వాళ్ళ దగ్గరికి రండి, వాళ్ళతో చక్కటి విషయాలు దగ్గర చేసుకోండి. అందుకే మనం ఏం చేస్తాం చెప్పినా, ఇలా పెద్దలుగా మనం మాట్లాడుకున్నప్పుడు పెద్ద పెద్ద మంచి విషయాలు మాట్లాడుకుంటాం కదా, పెద్దవాళ్ళు ఏమైనా చెత్త విషయాలు మాట్లాడుకుంటామా? వాళ్ళు కూడా వినివ్వాలి. మనం ఏం చేస్తాం, పెద్దగా పెద్దోళ్ళని కూర్చున్నామా చెప్పు పో లోపల పోరా అంటాం. వాళ్ళు వినాలి. ఈ స్కేల్ బైబిల్లో ఉంది చెప్పనా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చాలా సీరియస్గా పొగుడుతుంది పబ్లిక్ అంతా. ఓసన్నా 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 అని పొగుడుతున్నారు. చాలామంది పబ్లిక్ ఆయన దగ్గరికి వస్తున్నారు, తండాలు కూర్చుంటున్నారు. ఆ టైంలో పిల్లల్ని మీరు ఏడో దూరం పడరా అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి, వాళ్ళని ఆటంకపరచనివ్వకండి, రానివ్వండి. వాళ్ళు వినాలి, చెప్పండి, చూడాలి, తిరగాలి. మా ఫాదర్ ఎటు ఎప్పుడు బైబిల్ పెట్టుకుంటాడు, మా మమ్మీ ఎటు ఎప్పుడు మోకాల మీద ఉంటుంది, మా ఫాదర్ ఎటు చదువుతున్నాడు, మా ఫాదర్ ఎటు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, దాని పేరేంటి, దానికి ఆస్పాలు అంటారా, ఇవన్నీ వాళ్ళు చూడాలి. మనం ఏం చేస్తాం, టమాటకాయలు దాచినట్టు ఫ్రిడ్జ్లో దాస్తాం వాళ్ళని. అందుకే మగ్గిపోయి కులిపోతారు. మళ్ళీ చెప్తున్నాను నేను, యేసుప్రభు రానివ్వండి, వాళ్ళని ఆటంకపరచకండి, రానివ్వండి. వాళ్ళకి తెలియాలి సొసైటీ చెత్తేటో తెలియాలి, ఎంత వేగంగా ఉందో తెలియాలి, అది ఎంత సర్వేగంగా నాశనం అయిపోతుందో తెలియాలి. దానికి నువ్వు చెప్పే సలహాలకి తేడా లేంటో వాళ్ళకి అర్థమయ్యేలా ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు, ఓపిక్గా వినాలి. చిన్న చిన్న మాటలు చెప్తారు చూసారు, చిన్న మాటలు మాట్లాడుతుంటారు తెలుసా, చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్తారు. వినాలి, వింటాం. బురదను ఇంటికొచ్చిన అంటామా, ఇంటికొచ్చిన బురదను తీసుకెళ్తే అని కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చినప్పుడు అలాగే జరిగిందా, ఎలా అయిందా, మన ఎక్స్ప్రెషన్ వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా, అలాగా అనగానే మనం వింటున్నాం. మా డాడీ ఏం చెప్పినా ఆసక్తిగా చెప్పండి వింటాడని. స్కూల్లో ఎవడ ఏం చేసినా వచ్చి త్వరగా వచ్చి ఎవరికి చెప్తా తెలుసా, నీకు నాకు చెప్తుంది, గుర్తుపెట్టుకో. అమ్మ మా డాడీకి చెప్తే అసలే తెక్కలోడు చెప్పండి, ఏడు చెప్తే మళ్ళీ వచ్చి ఏం చేస్తా, నా పరువు అంతా స్కూల్లో తీసేస్తాడు అనుకుంటే చెప్తుందా? చెప్తుంది. ఆడు సంగతి వెళ్తా, నీ సంగతి వెళ్తా అంటే చెప్తుందా? అలా కాదు డాడీ, ఇలా జరిగింది డాడీ, ఇది డాడీ అని చెప్తే పిల్లల మాటలు ఓపికగా అడుగుతాను. వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చెప్పిన ఫ్రెండ్లీనెస్ కోరుకుంటారు. భయం ఉండాలి, కోపం ఉండాలి, గారాబం పెట్టాలి. ఏ విషయాల్లో మనం సీరియస్ అవుతాం వాళ్ళకి స్పష్టంగా చెప్పండి, తెలియాలి. ఒక రెఫరెన్స్ చూసి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఎంత బాగా రాశాడు చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం నుంచి తీయండి ఒకసారి. యెహోవా యందలి భయభక్తులు కలిగి తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసిము. ఇప్పుడు చెప్పండి, తల్లికి ఏం చెప్పడం రావాలి, వాళ్ళకి ఎలా చెబితే అర్థం అవుతుందో అలా చెప్పే లాంగ్వేజ్లో చెప్పడం నీకు రావాలి. నీకు బట్టలు కొనడం వచ్చు చెప్పండి, గొడవలు ఆడడం వచ్చు, కూరలు వండడం వచ్చు, అన్నీ వచ్చు. కానీ మనకి ఏం రాదు చెప్పనా, వాళ్ళతో మాట్లాడడం రాదు. వచ్చా? అందుకే చెప్తుంది బైబిల్ ఏమంటుంది తెలుసా, తల్లికి వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియాలి. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములయుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్గా ఒక విషయం చెప్పండి. వాళ్ళకి అర్థమవుద్దంటే, వాళ్ళకి అర్థం అవ్వగానే వాళ్ళకి హ్యారీ పాటర్ అర్థమవుతుంది, స్పైడర్ మ్యాన్ అర్థమవుతుంది, వాళ్ళకే చెప్పండి సూపర్ మ్యాన్ సిరీస్ అర్థమవుతుంది, వాళ్ళ గొప్ప గొప్ప కొరియన్ డ్రామాస్ అర్థమవుతాయి. వాళ్ళకి అర్థమవుతుంది అనకండి, వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన విషయం ఏంటి చెప్పిన, ఫ్రెండ్స్ మాట విని సొసైటీలో పాడైపోయిన వాళ్ళు ఉన్నారా, తల్లిదండ్రుల మాట విని సొసైటీలో పాడైపోయిన వాళ్ళు ఉన్నారా చెప్పండి. జనరల్ జీకే విషయం చెప్పండి. తల్లిదండ్రుల మాటను పాడైపోయిన వాళ్ళు సమాజంలో ఎక్కువ ఉన్నారా, ఫ్రెండ్స్ మాట విని పాడైపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా చెప్పండి.
ఇది ఉదాహరణలతో సహా చెప్పాలి వాళ్ళకి. ఆ ఈదులో ఏం జరిగిందో తెలుసా, వాళ్ళ పిల్లోడు ఏం చేస్తే వాళ్ళకి ఏం జరిగింది తెలుసా, ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఇలా జరుగుద్దమ్మా అని చెప్పాలి. చెప్తాం మనం, కంగారు పెడతాం. మనం పెరుగన్నం తినకపోతే గొడవ, వాళ్ళతో ఇడ్లీ తినకపోతే గొడవ, డైపర్ వేసుకోకపోతే గొడవ. చెప్పండి, అన్నీ వాళ్ళు ఎంత, వాళ్ళతో నీ గొడవలేంటి, నీ వ్యవహారం ఏంటి. అందుకే పౌలు గారు అన్న మాటకి మరొక పదం ఉంది, దాని మూలార్థం లేడు చెప్పిన, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదంట. వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. ఏంటి చెప్పిన మనోభావాలు, ఆడు స్కూల్కి వెళ్ళి చదువుతున్నప్పుడు వాడిని తీసుకెళ్ళి ఇంకొక పిల్లతో వాళ్ళని పోల్చొద్దు. ఆ పిల్లని చూసి నేర్చుకో అనకూడదు. మీ పిల్ల మీకు ఎప్పుడు హీరోయిన్ గుర్తుపెట్టుకోండి. ఆయన చూసి నేర్చుకోరని నీ కుర్రోడు ఇంకో కుర్రోడితో పోల్చొద్దు. వాడిని తక్కువ చేస్తావు. మొద్దు ఎదవా, డబ్బులు కడతాను ఎదవకి, సంవత్సరం అంతా కడతాను ఎదవకి, చీటి చదవడు, నా కష్టం తినేడు ఎదవంటే ఆడు ఎప్పటికీ బాగుపడు. గుర్తుపెట్టుకో, చదవాలి నాన్న. చదివితే బ్రైట్నెస్ ఎలా ఉంటుందో, సొసైటీ ఎలా ఉంటుందో ఆడికి అర్థమై, ఆడిని మొద్దు అంటే మొద్దు అవుతాడు తప్ప ఆడు ఎప్పుడన్నా శుద్ధపోస అవుతాడా, పనికొస్తాడా? మనోభావాలు ఎలా చెప్తుంటే చెప్పిన, పక్క పిల్లలతో మీ పిల్లల్ని కంపేర్ చేయకండి, పక్క పిల్లల్ని చూసి వీళ్ళతో పోల్చకండి. అలా ఉండాలని ఎప్పుడు చెప్పకండి. మీ పిల్లలు ఉన్న ఒరిజినాలిటీని ఎప్పుడు చెప్పండి, చెడగొట్టకండి. అందుకే తల్లిదండ్రుల మాట వినాలి. ఆ భయభక్తులు కలిగిన మాటలు వాళ్ళు వింటే ఎలా ఎదుగుతారు చెప్పిన, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త, టైం లేదు కానీ నేను ముగిస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం ముందు 40 వచ్చిన చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 40 వచ్చును. 52 వచ్చిన చదవండి. 52 వచ్చును. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఎన్నున్నాయండి అక్కడ. ఒక అబ్బాయి ఎలా ఎదగాలో అక్కడ రాస్తున్నాడు చూడండి. బైబిల్ ఉంది మనకి, బైబిల్లో స్పష్టంగా సైకాలజీ ఉంది, ఎలా ఎదగాలో ఎలా నేర్పించాలో ఉంది. కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం మానేసాం మనం. ఏమని రాస్తుంది చూడండి, జ్ఞానం ఉందంటే ఒక బిడ్డ మైండ్లో ఎదగాలి, వాడికి తెలియాలి మైండ్ సెట్ ఏంటో తెలియాలి, వాడి మైండ్లో ఎదగాలి. 2, వయసు అంటే ఫిజికల్గా బాగుండాలి. 3 చెప్పండి, దేవుని విషయంలో, దేవుని దయ అంటే స్పిరిట్లో ఆత్మీయంగా బాగుండాలి. ఇక్కడ రాస్తున్నాడు మనుషుల దయలో, సొసైటీ ఏంటో వాడికి అర్థమయ్యేలాగా సొసైటీని మప్పించే ప్రవర్తన. అంటే 4 విషయాల్లో ఒక బాలుడు బాలిక ఎదగాలి. అలా ఎదిగాడు అంటే ఎవరు చెప్పండి. అందుకే ఈ సమాజాన్ని ఆయన మోడల్ చూపించగలిగాడు. జ్ఞానమందు ఎదిగాడు అంటే మైండ్లో ఎదిగాడు, శారీరకంగా ఎదిగాడు, దేవుళ్ళో ఆత్మీయతలు ఎదిగాడు, మనుషులు ఏంటో అర్థం చేసుకుని మనుషులు దయలో ఎదిగాడు. ఈ 4 విషయంలో ఒక మనుషుడు ఎదగాలి. మనం ఏం చేస్తాం, దేవుళ్ళో ఎదిగితే మనుషుల మధ్య తిరగం, మనుషుల మధ్య తిరిగితే దేవుళ్ళలోకి రాగం. మనం ఆత్మీయంగా బలంగా ఉంటే శారీరకంగా బలంగా ఉండం, మైండ్లో ఎదిగితే మనకు ఆత్మీయతలో ఎదుగుదల ఉండదు. మన పిల్లల్ని ఎవరు పాడు చేస్తున్నారు చెప్పండి. అందుకే చదువు నేర్పిస్తేనేమో దేవుడి గురించి నేర్పించు, దేవుడి గురించి నేర్పిస్తేనేమో చదువు నేర్పించు, సొసైటీ ఏటో నేర్పిస్తేనేమో సంఘం అంటే ఏటో నేర్పించు, సంఘం అంటే ఏటో నేర్పిస్తే సొసైటీ ఏటో నేర్పించు. అందుకే కొంతమంది పిల్లల్ని పప్పు శుద్ధల్లా పెంచుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. మీరు మరీ కొంగుసాటుని దాసి అతి ఆత్మీయతలో పిల్లల్ని పెంచితే, వాళ్ళకి లోకం తెలియకపోతే రేపొద్దున వాళ్ళ కాపరాలు చేయడం కూడా చెప్పండి రాదు. ఏం జరిగిన వాడు ఏమంటాడు చెప్పిన, మా అమ్మని అడిగి చెప్తాను అంటాడు. అలా ఆవిడ అడిగి తీయడం, అలా అమ్మని అడగడం ఏంటండి, ఆ పిల్లకి ఎలా ఉంటుందండి మీ అమ్మని అడిగి చెప్పడం ఏంటని అనుకోదు. అందుకే చెప్పండి, లోకం తెలియాలంటే లోకాన్ని సినిమా పంపేమని కాదు నా ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, లోకం ఏంటో తెలియాలి, వాటి మైనస్లు ఏంటో తెలియాలి, వాటి స్థితిగతులు ఏంటో తెలియాలి, దేవుడు ఏంటో తెలియాలి. దేవుళ్ళు ఉంటే లైఫ్ ఎంత బ్రైట్గా ఉంటుందో తెలియాలి, లోకంలో ఉంటే ఎంత నాశనం ఉంటుందో తెలియాలి. ఈ 2 కంపారిజన్ వాళ్ళకి తెలియాలి. ఇవన్నీ వాళ్ళకి అర్థం అవుతాయి. ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ మనకన్నా స్పీడు చెప్పండి అన్నీ వాళ్ళకి అర్థం అవుతాయి. మీరు ఆదికాండం నిర్గమకాండం దగ్గర ఆపేయకండి, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. చూసే కొన్ని కార్టూన్ చూస్తారు, చూడనివ్వండి. ఆ చూసిన తర్వాత ఏంటో దాన్ని వివరణివ్వండి. అది అసహ్యం కలిగలే వాళ్ళకి వివరణివ్వండి. సినిమా పాటలు అంటున్నారా, విన్నవ్వండి. దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటో వివరించండి. వాళ్ళతో వాళ్ళే మానేసేలాగా దాని వివరణ ఏంటో వాళ్ళకి నేర్పించండి. సీరియస్గా మొఖాలు పెట్టేసి
పెద్ద విలన్లా మారిపోయి నీ సంగతి చెప్తాను వాళ్ళని టిఫిన్ పెడతానని చూడరా, నువ్వు నిద్ర బయటకు వచ్చేది అరుమే కూర్చో లోపల రా అన్నాం అనుకోండి, వాళ్ళు మొండువలు అయిపోయి మొరటగా తయారైపోయి వద్దన్నదే చేసి చేతులార వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఆడాల్సింది ఎవరు చెప్పండి? మనమే. ఈ ఫ్రేమ్వర్క్ అంతా ఎవరు చెప్పారు చెప్పిన? రాబర్ట్ 17వ శతాబ్దం వరకు సండే స్కూల్ని ఇలా డీల్ చేయాలన్న సంగతి ఆయన చెబితే కానీ సంఘానికి తెలియలేదు. ఇలా పిల్లలతో ఇలా ఈ సెక్టార్లో ఇలా మాట్లాడేలా ఎన్నో విషయాలు చెప్పాడు. టైం లేక నేను చెప్పట్లేదు, కానీ ఎన్నో విషయాలు చెప్పాడు. ఇవన్నీ మన పిల్లలు మనం డీల్ చేస్తే వాళ్ళు చెప్తున్నది వినండి, ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళకి ఏ ఉపదేశం చేయాలో చెప్పండి. వాళ్ళ జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందు, మనుషుల దయలో వాళ్ళు వర్ధిల్లేలాగా ఆశీర్వాదకరంగా వాళ్ళతో మన అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే మూమెంట్లు దూరం చేయకండి, కఠినంగా ఉండకండి. చెప్పండి, ప్రేమగా మాట్లాడండి. మన పిల్లలు మనం వస్తే ఎదురు పరిగెట్టుకు రావాలి. మన పిల్లలు మనం వస్తే లోపలికి పోయి దాక్కకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా దాక్కున్నారంటే నువ్వు తండ్రిగా చెప్పండి ఫెయిల్యూర్. నీ పిల్లలు ఎదురుగా రావాలి, నీతో మాట్లాడాలి, ప్రేమగా నీకు అనేక విషయాలు చెవిలో, నీ తోడ మీద, నీ గుడ్ల మీద కూర్చొని అనేక విషయాలు చెప్పాలి. ఇలా కనుక మీరు చేస్తే మీ పిల్లల్ని బంగారం బంతుల్లాగా దేవుని దయలో, మనుషుల దయలో వాళ్ళకి సక్సెస్ అంటే ఎలా ఉండాలి, వాళ్ళకి గోల్స్ ఏంటో మనం నేర్పిస్తే ఈ లోకపు కుమారుల కంటే మన కుమారులు, మన కుమార్తెలు చెప్పండి ఘనముగా ఉంటారు. అందుకే బయట స్కూల్లో కోతుల కోసం చెప్తున్నారు, మనుషులు కోతుల నుంచి వచ్చారండి. దేవుడు లేడు, విశ్వం దాని అంతటా వచ్చిందని చెప్తున్నారు. వాటన్నిటి విషయంలో నీ బిడ్డలు మెరుగ్గా దేవుడు నమ్మాలంటే వాటి గురించి నీకు అవగాహన ఉండాలో అది చెప్పండి. దాడి స్కూల్లో కోతి నుంచి మనిషి వచ్చాడు అంటున్నారు. ఏంటి బైబిల్ ఎలా ఉందన్నప్పుడు నువ్వు చెప్పాలి. అలా అనకూడదు, తప్పు, అనోడి మీద వేసుకో, ప్రార్థన చేసుకో, కోతి అంట పెట్టి అనకూడదు. ఎవరైనా చెప్పాలి. వాళ్ళు కాస్మాలజీ కోసం మాట్లాడుతున్నారు, డాడీ ఇలా యూనివర్స్ ఇలా వచ్చిందంటే దేవుని చెప్తే నువ్వు చెప్పాలి. మాకు తెలియదండి ఇవన్నీ అంటే అడిగైనా చెప్పాలి, నేర్చుకునైనా చెప్పాలి. ఇలా చెప్పి చూడండి, మీ పిల్లల మైండ్లోకి మీరు వెళ్ళిపోండి, వాళ్ళ సైడ్ మీరు నిలబడి మాట్లాడండి. ఖచ్చితంగా మనతో చెప్పండి మాట్లాడు. మీ పిల్లల మనసులో కృంగనీక ప్రభు యొక్క దయలో, మనుషుల యొక్క దయలో మీ పిల్లల్ని ఇలా పెంచితే కలిసి వచ్చే ఒలీవ మొక్కలు అవుతారు. చెప్పడం బాగా చెప్పాను, కానీ ఇప్పుడు నా మీద టాస్క్ ఉంది. వాళ్ళిద్దరిని నేను పెంచాలి, వాళ్ళని చూడాలి. మీ పిల్లలు ఉంటే మీరు చూడాలి, మీరు పెంచాలి. మీ పిల్లల్ని సమాజానికి, దేవుని రాజ్యానికి మహిమకరంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక ఏం ఆలోచన